హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Saideep Tech Telugu. నేను కొత్త వీడియో చేద్దామని టాపిక్ అయితే వెతుకుతున్నాను. అప్పుడు నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది వైటీ స్టూడియో నుంచి. ఆ నోటిఫికేషన్ ఏంటని చూస్తే నాగేశ్వరి అఫీషియల్ కామెంట్ చేశారు. హౌ టు డ్రా క్లియర్లీ క్యారెక్టర్స్ ఇన్ ఐబిఎస్ పెయింట్. నేను కొత్త వీడియో చేస్తానని రిప్లై ఇచ్చాను. ఇదే ఈరోజు వీడియో టాపిక్ అనమాట. ఐబిఎస్ పెయింట్ ఎక్స్లో కార్టూన్ క్యారెక్టర్స్ ఎలా సింపుల్గా డ్రా చేయాలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. బిగినర్స్ అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మీ మొబైల్ ఫోన్లో ఐబిఎస్ పెయింట్ ఎక్స్ యాప్ లేకపోతే మీరైతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ibispaintx యాప్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. మనం నెక్స్ట్ డ్రాయింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మై గ్యాలరీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ అయితే చేయాలి. మై గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఏమన్నా ఆల్రెడీ ప్రీవియస్గా ఏమన్నా ఆర్ట్ వర్క్స్ ఏమన్నా గీస్తే మనకి ఇక్కడ షో అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇంకొక క్యారెక్టర్ అయితే డ్రా చేయడానికి బాటంలో మనకి ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకి రకరకాల క్యాన్వాస్ సైజులు అయితే వస్తాయి అన్నమాట. మనకి ఏ క్యాన్వాస్ సైజ్ అయితే కావాలో మనమైతే ఆ క్యాన్వాస్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ క్యాన్వాస్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. 1920 అనమాట. ఆ క్యాన్వాస్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓకే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్వాస్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ibispaintx యాప్‌లో కార్టూన్ క్యారెక్టర్ గీయాలంటే ఈ ibispaintx యాప్‌లో ఉన్న టూల్స్ గురించి అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇప్పుడైతే ఈ ఒక్కొక్క టూల్ గురించి నేను క్విక్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ బాటంలో యారో మార్క్ అయితే కనబడుతుంది కదా! ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసి బ్యాక్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనం బ్యాక్‌కి అయితే వస్తామనమాట. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ క్యాన్వాస్‌లోకి అయితే వస్తాము. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందన్న ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే మనకి ఫస్ట్ అయితే బ్రష్ ఆప్షన్ అయితే ఉంది. బ్రష్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనం ఏం చేయాలంటే యారో మార్క్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ టూల్ సెలెక్టెడ్ అనగా 3 అని సెలెక్ట్ చేసుకుంటే మనం 3 అని సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఈ కాలమ్స్ అయితే 3 రోస్ కింద అయితే వస్తాయి. అలా మీకు కావాల్సిన రోస్‌లో మీరైతే కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 2 కాలమ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. 2 కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా బ్రష్ ఆప్షన్ మీద అయితే మనకి చాలా రకాల టూల్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కలర్ బ్రషెస్ అనమాట. ఇది బ్రషెస్ ఆప్షన్. మనకి బేసిక్ బ్రషెస్‌లో చాలా బ్రషెస్ అయితే ఉంటాయన్నమాట. స్క్రీన్ మీద అయితే ఫస్ట్ ఇది ఒక స్లైడర్ అయితే ఉంది. ఈ స్లైడర్ ఏంటంటే బ్రష్ యొక్క సైజ్ అనమాట. బ్రష్ సైజ్ అయితే మనం ఈ స్లైడర్‌తో తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. కిందైతే మనకైతే ఒక స్లైడర్ అయితే ఉంది. ఈ స్లైడర్ ఏంటంటే బ్రష్ యొక్క ఒపాసిటీ అనమాట. కలర్ ఒపాసిటీ అనమాట. మనం కలర్ ఒపాసిటీ పెంచుకుంటే మంచి థిక్‌గా వస్తుంది. ఒపాసిటీ తక్కువ ఉంటే ఒపాసిటీ అయితే తక్కువైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎరేజర్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఎరేజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఎరేజర్ కూడా 2 స్లైడర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్లైడర్ ఏంటంటే ఎరేజర్ యొక్క సైజ్ అనమాట. నెక్స్ట్ స్లైడర్ ఏంటంటే ఎరేజర్ యొక్క ఒపాసిటీ అనమాట. ఓకే. మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్రష్‌కి మనం ఈజీగా స్విచ్ అవ్వచ్చనమాట. ఈ బ్రష్ అయితే ఈ ఆప్షన్ అయితే మనమైతే యూజ్ చేసి ఓకే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఒక బ్లాక్ కలర్‌లో కలర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఒక కలర్ వీల్ అయితే వస్తుందనమాట. ఈ కలర్ వీల్‌లో ఒక సర్కిల్ అలాగే ఒక రెక్టాంగిల్ షేప్‌లో షేప్స్ అయితే ఉంటాయన్నమాట. దీని ద్వారా మనమైతే మనకు కావాల్సిన కలర్ అయితే మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అలాగే కిందైతే మనకు కోడ్ అయితే కనబడుతుంది కదా! దాన్నైతే హెక్స్ కలర్ కోడ్ అని అయితే అంటారనమాట. ఈ ఈ కలర్ సర్కిల్ కిందైతే మనకైతే 4 రకాల స్లైడర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆ స్లైడర్స్ గురించి అయితే చెప్తాను. ఇక్కడున్న ఫస్ట్ స్లైడర్‌నైతే హ్యూ స్లైడర్ అని అయితే అంటారు. ఓకే. నెక్స్ట్ ఉన్న స్లైడర్‌ని ఏంటంటే సాచురేషన్ స్లైడర్ అని అయితే అంటారనమాట. నెక్స్ట్ అయితే మనకి థర్డ్ అయితే స్లైడర్ అయితే ఉంది. ఈ స్లైడర్ ఏంటంటే ఇది బ్రైట్‌నెస్ స్లైడర్ అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఫోర్త్ అయితే ఒక స్లైడర్ అయితే ఉంది. ఈ ఫోర్త్ స్లైడర్‌ని ఒపాసిటీ స్లైడర్ అని అయితే అంటారనమాట. మనకైతే పైనైతే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ కలర్స్ అయితే వస్తాయన్నమాట. మనకు ప్రీవియస్‌గా కలర్స్ అయితే వాడిన కలర్స్ అయితే కిందైతే షో అయితే చేస్తాయన్నమాట. మనకి కిందైతే కొంచెం ఎంప్టీ ఏరియా అయితే ఇచ్చారనమాట. ఇది కలర్ ప్యాలెట్ అనమాట. కావాలంటే మనం కావాల్సిన కలర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేనైతే ఇప్పుడు కలర్ వీల్‌లోకి అయితే వచ్చాను. యెల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం లెమనిష్ కలర్. లెమనిష్ కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ మీద క్లిక్ చేసి ఎంట్రీ మీద క్లిక్ చేస్తే కలర్ ప్యాలెట్‌లోకి అయితే ఆ కలర్ అయితే నాకు సింపుల్‌గా యాడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్‌లో నేను ఆ కలర్ యూజ్ చేసుకోవాలంటే పర్టిక్యులర్‌గా వెతకక్కర్లేకుండా
ఈ కలర్ ప్యాలెట్‌లోకి అయితే వచ్చి నేనైతే సెలెక్ట్ చేసుకొని ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా. మళ్ళీ కలర్ ప్యాలెట్ ఆప్షన్ దగ్గర మనకైతే ఇక్కడ యారో మార్క్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం కలర్ వీల్ దగ్గరికైతే వచ్చేస్తామనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా. మనకైతే ఈ కలర్ వీల్ పైన 2 రెక్టాంగిల్ టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే కనబడుతున్నాయి గదా! మనకైతే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే మనం ప్రీవియస్‌గా వాడిన కలర్ అనమాట. రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే మనం కరెంట్‌లీ ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ బాక్స్ అయితే ఆ కలర్‌లోకి అయితే వెళ్తుందనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి బ్యాకొచ్చాను. మళ్ళీ ఆ కలర్ వీల్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ వైట్ కలర్ సెలెక్ట్ చేస్తే అది మళ్ళీ మన కరెంట్ కలర్‌లోకైతే మారింది. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉన్న బ్లాక్ కలర్ అయితే ఈ రెక్టాంగిల్‌లోకైతే వచ్చింది. ఓకే. నెక్స్ట్ అయితే కిందైతే మనకి ఒక యారో మార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ మనకి హైడ్ అయితే అయిపోతాయన్నమాట. హైడ్ అయితే అయిపోయి మనకు ఓన్లీ క్యాన్వాస్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా అయితే కనబడుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఆ ఇంకొక ఆప్షన్ ఏంటంటే లేయర్స్ ఆప్షన్ అనమాట. ఈ లేయర్స్ ఆప్షన్‌లో చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. ఈ టూల్స్ గురించి ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే. టూల్స్ గురించి చెప్తే చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే క్యారెక్టర్ అయితే ఎలా డ్రా చేయాలో చూద్దాం. మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి సింపుల్ మెన్ కార్టూన్ అయితే సెట్ చేస్తే మనకి ఇమేజెస్ అయితే వస్తాయి. అందులో మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ ఇమేజ్ కింద. నెక్స్ట్ మీకు గనుక ఉమెన్ క్యారెక్టర్ కావాలంటే సింపుల్ ఉమెన్ కార్టూన్ అని సెట్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ అయితే గూగుల్ క్రోమ్ నుంచి అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ibispaintx యాప్ అయితే ఓపెన్ చేసి క్యాన్వాస్‌లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆరో మార్క్ చూపించినట్టు లేయర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కెమెరా ఐకాన్‌లో ఒక ఐకాన్ అయితే ఉంటుంది. ఆ కెమెరా ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం గూగుల్ క్రోమ్‌లో డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్ అయితే వస్తాయి. ఆ గూగుల్ క్రోమ్‌లో డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్ అయితే మనం క్యాన్వాస్‌కి తగ్గట్టుగా జూమ్ అయితే చేయాలి బాగా. క్యాన్వాస్‌కి అయితే ఫిట్ అయ్యేలాగా. ఓకే. జూమ్ అయితే చేశాను. జూమ్ అయితే చేసాక ఇక్కడ గ్రీన్ కలర్‌లో టిక్ అని గ్రీన్ కలర్‌లో టిక్ ఐకాన్ అయితే ఉంది. ఆ టిక్ ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకైతే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్‌కి పైనైతే ఒక లేయర్ అయితే వస్తుందనమాట. ఓకే. లేయర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే బ్రష్‌లోకి అయితే వెళ్ళాలి. బ్రష్‌లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఐకాన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఐకాన్‌లో మనం డ్రాయింగ్ బ్రష్ అని అయితే సెర్చ్ అయితే చేయాలి. డ్రాయింగ్ బ్రష్ అనేది సెట్ చేస్తే మనకేదో ఒక బ్రష్ అయితే వస్తుంది. బ్రష్ అయితే వచ్చిన తర్వాత బ్రష్ కలర్ అయితే మనం బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడైతే మనకి ఆరో మార్క్‌లో ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డ్రాయింగ్ టూల్‌లో లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ గూగుల్ క్రోమ్‌లో మనం డౌన్ చేసుకున్నాం కదా! సెకండ్ లేయర్ ఆ లేయర్ యొక్క ఒపాసిటీ అయితే మనమైతే తగ్గించుకోవాలనమాట. తగ్గించుకొని మరి థర్డ్ లేయర్‌లోకి అయితే రావాలి. థర్డ్ లేయర్‌లోకి వచ్చిన తర్వాత డ్రాయింగ్ టూల్‌లో సెకండ్ డ్రాయింగ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి బ్రష్ అయితే డాట్స్ కింద అయితే వస్తాయన్నమాట. మనం ఫస్ట్ కార్టూన్ క్యారెక్టర్‌కి అవుట్‌లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే అలా అంత జాగ్రత్తగా చూస్తున్నానో చూడండి అలాగా. మనం డాట్స్ అయితే అయిపోయాక బ్రషెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. అవుట్‌లైన్ అయితే ఎంతవరకు రావాలో. అవుట్‌లైన్స్ బ్రషెస్ అయితే నేను 11 అయితే పెట్టాననమాట. పెట్టిన తర్వాత ఇప్పుడైతే నేను అవుట్‌లైన్ అయితే గీస్తాను చూడండి. వీడియో అయితే కొంచెం స్పీడ్ అయితే చేస్తాను. మీరు ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ అయితే చేయండి. అవుట్‌లైన్స్ అన్నీ చాలా అంటే చాలా సింపుల్‌గా డ్రా చేయొచ్చు ఆ డ్రాయింగ్ టూల్‌తో. దాదాపు నాకు ఈ అవుట్‌లైన్స్ అయితే గీయడానికి ఒక 3 మినిట్స్ టు 5 మినిట్స్ మధ్యలో టైం అయితే పట్టిందనమాట. ఓకే. నేనైతే ఇప్పుడు అవుట్‌లైన్స్ అయితే గీసుకున్నాననమాట. మీకు చూపిస్తాను అవుట్‌లైన్స్ అయితే ఎలా వచ్చినాయో. చూసారు కదా! అవుట్‌లైన్స్ అయితే చాలా అంటే చాలా బాగైతే వచ్చినాయి. ఇంక ఈ కార్టూన్ క్యారెక్టర్‌కైతే ఇప్పుడు ఐస్ అయితే డ్రా చేయాలి. అందుకు మళ్ళీ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ అయితే యాడ్ చేస్తున్నాను ఐస్ డ్రా చేయడానికి. ఐస్ డ్రా చేయడానికి లేయర్ ఎందుకు యాడ్ చేశానో మీకు తర్వాత తెలుస్తుంది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఐస్ ఎలా డ్రా చేస్తున్నానో జాగ్రత్తగా అయితే చూడండనమాట. ఫస్ట్ అయితే ఐస్‌కి అయితే అవుట్‌లైన్ అయితే ఏస్తున్నాననమాట బ్లాక్ కలర్‌తో. అవుట్‌లైన్ అయితే వేసిన తర్వాత లోపల మనకి సర్కిల్ లాంటి ఐ బాల్ అయితే ఉంది కదా! అందుకు మనం ఏం చేయాలంటే అక్కడ ఆప్షన్ మీద యారో మార్క్ చూపించిన ఆప్షన్ మీద క్లిక్ చేసి డ్రాయింగ్ టూల్‌లో సర్కిల్ డ్రాయింగ్ టూల్ అయితే మనం సెలెక్ట్ చేసి మనమైతే సర్కిల్‌లోకి అయితే జూమ్ చేస్తే మనకి ఐ బాల్ అయితే మనకి సర్కిల్ అయితే బాగా వస్తుందనమాట. సర్కిల్ బాగా రావడానికి ఏం చేయాలంటే మనం డిఫరెంట్ ఏరియాస్‌లో మనం సర్కిల్ అయితే ప్లేస్ చేసి చూడాలి. లేకపోతే ఒకసారి మనం బ్రష్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి సర్కిల్ అయితే బాగా రాదనమాట. ఓకే. నాకైతే అట్‌లీస్ట్ ఒక 5.7 బ్రష్ దగ్గరైతే సర్కిల్ అంటే బాగా అంటే బాగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ అయిపోయాక ఇప్పుడైతే రైట్ సైడ్‌కి వచ్చి సర్కిల్ అయితే డ్రా చేస్తున్నాను.
మన ibispaintx యాప్‌లో డ్రాయింగ్ టూల్ ద్వారా చాలా అంటే చాలా సింపుల్‌గా ఐబాల్స్ అయితే గీయొచ్చనమాట. మీరు గనుక ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఓకే. మనమైతే 2 సైడ్‌లోనే ఐబాల్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే బకెట్ టూల్‌లోకైతే వెళ్ళి, బకెట్ టూల్‌లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని, మనం గీసుకున్న సర్కిల్ అయితే బ్లాక్ కలర్‌తో మనమైతే ఫిల్ అయితే చేయాలనమాట. ఫిల్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని, దాని మీద అయితే మళ్ళీ మనం కొంచెం వైట్ కలర్ అయితే స్మాల్ సర్కిల్‌లాగా అయితే ఫార్మ్ చేస్తే, మనకి ఐ అయితే చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! స్క్రీన్ మీద అయితే ఎలా డ్రా చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సర్కిల్ డ్రా చేసాక మళ్ళీ బకెట్ ఆప్షన్‌లోకెళ్ళి వైట్ కలర్ సెలెక్ట్ చేసి, మళ్ళీ ఫిల్ చేయాలి. మనకు గనుక కొన్ని కొన్ని ఎంప్టీ ఏరియాస్ అయితే వస్తాయి. ఎంప్టీ ఏరియాస్‌ని కూడా మనం జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇప్పుడైతే మనం ఐస్ అలాగే అవుట్‌లైన్స్ కూడా గీసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెక్టర్‌కి అయితే కలర్ అయితే వేయాలనమాట. అందుకు ఏం చేయాలంటే మనమైతే ఇంకొక లేయర్ అయితే యాడ్ చేసి, ఆ లేయర్‌ని మనం ఆ అవుట్‌లైన్స్‌కి అలాగే ఆ ఐస్‌కి కిందన డౌన్ లేయర్‌లో మనమైతే సెట్ చేయాలి. సెట్ చేసి మనం ఇందాక రిఫరెన్స్‌కి అయితే ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఆ లేయర్. ఆ లేయర్ అయితే ఒకసారి ఐ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. ఆ ఐ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డిసపియర్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం కలరింగ్ అయితే వేయాలి. యాజ్ ఇట్ ఈజ్ అదే ఇమేజ్‌లో ఉన్న కలర్స్ అయితే వేద్దాం అనుకుంటే, నేనైతే ఇక్కడ యారో మార్క్‌లో ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! ఆ యారో మార్క్‌లో ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి, రిఫరెన్స్ విండోనైతే మనమైతే ఆన్ అయితే చేయాలి. రిఫరెన్స్ విండో అయితే ఆన్ చేస్తే మనకి ఇలా అయితే ఒక లెఫ్ట్ సైడ్ అయితే ఒక పాపప్ అయితే వస్తుంది. ఈ పాపప్ ఏం చేయాలంటే, ఇక్కడ కెమెరా ఐకాన్ అయితే కనబడుతుంది కదా! ఆ కెమెరా ఐకాన్ మీద మనం క్లిక్ అయితే చేయాలనమాట. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ రిఫరెన్స్ అని అయితే ఉంటుంది. యాడ్ రిఫరెన్స్ మీద క్లిక్ చేసి, మన రిఫరెన్స్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. ఓకే. మనమైతే ఇప్పుడు లేయర్ అయితే సరిగ్గా ఉందా లేదో అయితే చూసుకొని ఓకే. లేయర్ అయితే వచ్చాం. మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆప్షన్స్‌లోకి అయితే వెళ్ళి, బకెట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని, మనకైతే కలర్స్ అయితే కావాలి కదా! ఓకే. హెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. హెడ్‌కి అయితే కలర్ ఏసాను. నెక్స్ట్ అయితే స్కిన్ టోన్. ఓకే. ఇప్పుడు స్కిన్ టోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. స్కిన్ టోన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఆ షర్ట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాననమాట. ఓకే. గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. ఆ రిఫరెన్స్ విండోలో ఆ గ్రీన్ కలర్ అయితే ఏ ఏ ఏరియాస్‌లో ఉందో మనం జాగ్రత్తగా అయితే చూసుకొని క్యారెక్టర్‌కి అయితే కలర్ అయితే వేయాలనమాట. ఓకే. గ్రీన్ కలర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే బ్లూ కలర్. ఇప్పుడు బ్లూ కలర్ అయితే ఏ ఏ ఏరియాస్‌లో ఉందో మనం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేద్దాం. బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బకెట్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి, ఆ బ్లూ కలర్ అయితే ఎక్కడెక్కడ ఉందో మనం ఇమేజ్‌లో జాగ్రత్తగా అయితే చూసుకుందాం అనమాట రిఫరెన్స్ విండో ద్వారా. ఓకే. బ్లూ కలర్ అయితే ఇక్కడ, 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 ఇక్కడ ఉంది. నెక్స్ట్ అయితే మనకి ఈ కార్టూన్ క్యారెక్టర్‌కి అయితే ఒక కాలర్ అయితే ఉందనమాట. ఇప్పుడు కాలర్‌కి అయితే కలర్ అయితే వేద్దాం. ఓకే. కార్టూన్ క్యారెక్టర్‌కి అయితే కలర్ అయితే వేసేయడం జరిగింది. ఓకే. మనమైతే ఇప్పుడు రిఫరెన్స్ విండో అయితే రాంగ్ చేసేద్దాం. నార్మల్‌గా బ్రష్‌లోకి వస్తే చూస్తున్నారు కదా! మన కార్టూన్ క్యారెక్టర్ అయితే రెడీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇక్కడ యారో మార్క్ అయితే ఉంటుంది కదా! ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఏదో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్‌పరెంట్‌గా మనకి ఇమేజ్ అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఫైనల్‌గా డ్రా చేసిన కార్టూన్ క్యారెక్టర్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. ఇదైతే బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న కార్టూన్ క్యారెక్టర్ ఇమేజ్ అనమాట. మనం మంచి బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే ఇమేజ్ బాగొచ్చింది. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోలో అయితే క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోలో బిగినర్ లెవెల్‌లో కార్టూన్ క్యారెక్టర్ అయితే ఎలా డ్రా చేయాలో చూపించాను. అదే అడ్వాన్స్డ్ లెవెల్‌లో కార్టూన్ క్యారెక్టర్ ఎలా డ్రా చేయాలో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని అయితే వీడియోకి కామెంట్ చేయండి.